welcome to TriRate. Today topic is mathematical operations. ఓకే, సో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే యూజింగ్ ద రూల్ బాడ్మాస్. ఓకే, సో ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ అనేది యూజ్ చేయాలి ఎప్పుడు ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే. సో అందరికీ ఐడియా ఉంటుంది బాడ్మాస్ మీన్స్ బీ ఫర్ బ్రాకెట్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం బ్రాకెట్ ఎక్కడైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఓ ఫర్ ఆఫ్, డి ఫర్ డివిజన్, and m for multiplication, and a for addition, s for subtraction. ఓకే, సో ఈ ఆర్డర్ మాత్రం మనం ఫాలో అవ్వాలి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వచ్చేసరికి ఈ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. సో అలాంటప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ అందులో ఎక్కడైనా బ్రాకెట్ ఉందా దాన్ని క్లియర్ చేయండి. నెక్స్ట్ ఆఫ్ ఉంటే ఆఫ్ని క్లియర్ చేయాలి. నెక్స్ట్ డివిజన్ని క్లియర్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ అడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఓకేనా, సో దాంతోపాటు ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ మైనస్ అంటారు. సో క్వశ్చన్లో 23 ప్లస్ 20 ఉంది అనుకోండి. సో మనకి 23 ప్లస్ 20, సో ప్లస్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ మైనస్ అన్నారు. అంటే ఇక్కడ మనం చేంజ్ చేయాలి. దట్ మీన్స్ ప్లస్ని మైనస్గా చేంజ్ చేసి సో దీనికి ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఈ విధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఒకసారి చూడండి. సో ఫస్ట్ వన్, if p denotes multiplied by, t denotes subtracted from, m denotes added to, and b denotes divided by. Okay, then 28b 7p 8t 6m 4 equal to what? ఓకేనా, సో దీని ఏ విధంగా అంటే p denotes multiplied by, that means p అనేది మనకి మల్టిప్లికేషన్, t denotes subtract, సో t అనేది మనకి మైనస్. ఓకే, m denotes added to, సో m అనేది added to అంటే ఎడిషన్ కదా. అండ్ అలాగే b denotes divided by, b అనేది డివైడెడ్ బై. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, 28b 7p 8p 6m 4. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 28, సో ఇక్కడ b డినోట్స్, b ఏంటి డినోట్ చేస్తుంది ఇక్కడ మల్టిప్లికేషన్, సో డివిజన్, b అనేది డివిజన్ కదా, సో కాబట్టి డివిజన్ తీసుకున్నాం. 7, p ఏం డినోట్ చేస్తుంది మల్టిప్లికేషన్, సో p ప్లేస్లో మల్టిప్లికేషన్. 8, t అనేది మైనస్ కదా, t ప్లేస్లో మైనస్. m అనేది ప్లస్ కదా, m ప్లేస్లో ప్లస్ 4. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం, యాజ్ పర్ బాడ్మాస్. ఓకేనా, సో చేసేటప్పుడు ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, అంటే ఫస్ట్ చేయాల్సింది మనం డివిజన్ ఎక్కడుందో అక్కడ చూడండి. 28 డివైడెడ్ బై 7, దట్ మీన్స్ 4. ఓకేనా, సో 4 into 8 minus 6 plus 4. ఓకే, 4 8 జా 32, 32 minus 6 plus 4. ఓకే, సో ఇక్కడ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ వచ్చేసరికి రెండింటిలో ఏది ఫస్ట్ చేసినా ఓకే. సో ముందు ఎడిషన్ చేసి తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలని లేదు. అదే విధంగా చేద్దామంటే చూడండి, -6 + 4 కదా, సో అంటే -2 వస్తుంది. 32 - 2 దట్ మీన్స్ 30. లేదంటే 32 - 6 దట్ ఈస్ 26 + 4 30. ఏదన్నా కానీ ముందు ఏం చేసినా కానీ అది ఒక ఎడిషన్ సబ్ట్రాక్షన్ వరకు మాత్రమే. ఓకేనా, సో ఇక్కడ 32 - 6 26 + 4 30. సో ఫైనల్లీ వి గాట్ ఆన్సర్ 30. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఈ విధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి క్వశ్చన్లో ఏదైతే ఇస్తారో దేన్ని ఇండికేట్ చేస్తుంది అన్నారో ఆ లెటర్ వచ్చేసి కొన్ని సమయాల్లో మనకి ఏ విధంగా ఇస్తారంటే, సో ఇక్కడ p డినోట్స్ మల్టిప్లైడ్ అన్నారు కదా, సో అక్కడ ఇంటూ డినోట్స్ మల్టిప్లైడ్ అంటారు, ఇంటూ డినోట్స్ డివైడెడ్ బై అంటారు. అంటే క్వశ్చన్లో ఇంటూ ఇస్తారు, దాన్ని మనం రీప్లేస్ చేసి డివైడెడ్ బైగా మనం చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, సో కన్వర్ట్ చేసిన తర్వాతకి మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా, సో ఆ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం నెక్స్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి q మీన్స్ యాడెడ్ టు, q వచ్చేసి యాడెడ్ టు దట్ మీన్స్ ప్లస్, j మీన్స్ మల్టిప్లికేషన్, t మీన్స్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్, k మీన్స్ డివైడెడ్ బై. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 30k 2q 3j 65. ఓకే, సో ఇప్పుడు చూడండి 30k దట్ మీన్స్ 30, k వాల్యూ ఈజ్ డివైడెడ్ బై 2, q ప్లస్ 3, j అనేది మనకి ఇంటూ 6, t అనేది మనకి -5. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం బాడ్మాస్ రూల్ చూసుకుంటే డివిజన్ అనేది, సో బ్రాకెట్ ఆఫ్ అని మ్యాక్సిమం మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో కొంచెం తక్కువ ఉంటాయి.
సో ఉంటే బ్రాకెట్ క్లియర్ చేయండి ఫస్ట్, లేదంటే తర్వాతకి హాఫ్ క్లియర్ చేయండి, తర్వాతకి డివిజన్. సో ఇందులో రెండు లేవు కాబట్టి మనం డివిజన్ తీసుకుంటున్నాం. ఓకేనా. సో 30 డివైడెడ్ బై 2 దట్ మీన్స్ 15 ప్లస్ మల్టిప్లికేషన్ కదా ఇప్పుడు 3 into 6 దట్ మీన్స్ 18 minus 5. ఓకేనా. సో 15 plus 18 minus 5, 18 minus 5 that is 13. 15 plus 13, 28. Okay, option B is the correct answer. And next one is P means division. మనకి ఇక్కడ P అనేది డివిజన్, అండ్ అలాగే T అనేది ఎడిషన్, M అనేది మనకి సబ్ట్రాక్షన్, D అనేది మల్టిప్లికేషన్. సో ఇప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చారు మనకి 12M 12D 28P 70 15. ఓకేనా. సో ఇప్పుడు చూసుకుంటే మనకి 12 M వాల్యూ మైనస్ 12 D సైన్ ఈజ్ ఇంటూ 28 P సైన్ ఈజ్ డివైడెడ్ బై 7 T సైన్ ఈజ్ ప్లస్ 15. సో మనం ఫస్ట్ చేయాల్సింది డివిజన్, అంటే ఇక్కడ 28 డివైడెడ్ బై 7 దట్ మీన్స్ 4. ఓకేనా. సో ఇప్పుడు 12 మైనస్ 12 ఇంటూ 4 ప్లస్ 15 కదా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 12 4 జా దట్ మీన్స్ 12 మైనస్ 12 4 జా 48 ప్లస్ 15. ఓకే. సో ప్లస్ 12 ప్లస్ 15 దట్ ఈస్ 27. ఓకేనా. సో 27 మైనస్ 48 అంటే ఈ రెండింటికి డిఫరెన్స్. ఓకే. సో 27 మైనస్ 48 దట్ మీన్స్ 48 minus 27 that is 21. So minus 21. So option D is the correct answer. Okay, 27 minus 48 that is minus 21. And next one, L stands for plus. L stands for plus, M stands for minus, M stands for minus, N stands for into, P stands for divided by. దెన్ 14N 10L 42P 2M 8 అనేది మనం సింప్లిఫై చేయాలి ఇక్కడ. ఓకేనా. సో చూడండి 14N 10L 42P 2M 8. ఓకే. సింప్లిఫై చేసేటప్పుడు 14 N సైన్ వచ్చేసి ఇంటూ 10, L సైన్ వచ్చేసి మనకి ప్లస్ 42, P సైన్ వచ్చేసి డివైడెడ్ బై 2, M సైన్ వచ్చేసి మైనస్ 8. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ డివిజన్ చేస్తాం దట్ మీన్స్ 42 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 21. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 14 ఇంటూ 10 దట్ ఈస్ 140 ప్లస్ 21 మైనస్ 8. ఓకేనా. సో ఇక్కడ 140 మైనస్ 8 ఏమవుతుంది 132 ప్లస్ 21. సో ఓవరాల్లీ మనకి ఏమొస్తుంది 153. ఓకేనా. 132 ప్లస్ 21 153. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ P denotes divided by. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో. ఓకేనా. సో P denotes డివైడెడ్ బై, Q denotes ఇంటూ, R denotes ప్లస్, S denotes minus. Then what is the value of 18Q 12P 4R 5S6. ఓకేనా. సో ఇక్కడ 18 Q సైన్ ఈజ్ ఇంటూ 12 P సైన్ ఈజ్ డివైడెడ్ బై 4 R సైన్ ఈజ్ ప్లస్ 5 S సైన్ ఈజ్ మైనస్ 6. ఓకేనా. సో ఇక్కడ చూడండి 12 డివైడెడ్ బై 4 సో దట్ మీన్స్ 3. 12 డివైడెడ్ బై 4 3. 18 ఇంటూ 3 ప్లస్ 5 మైనస్ 6. 18 3 is 54. ఓకే. సో 54 ప్లస్ 5 minus 6. 54 plus 5 59 minus 6 that is 53. So option A is the correct answer. Okay, next one. సో ఇక్కడ చూడండి ఇంతకు ముందు లెటర్స్ ఇచ్చారు కాబట్టి మనం సైన్స్ అనేవి సింపుల్గా సాల్వ్ చేసేసాం. సో ఇక్కడికి వచ్చేసరికి సింపుల్గానే సాల్వ్ చేయొచ్చు, కానీ మనం అయ్యేది కన్ఫ్యూజన్ అవుతాం ఇక్కడ. ఓకేనా. సో కన్ఫ్యూజన్ కాకుండా చూసుకోండి కొంచెం. ఓకే. ప్లస్ స్టాండ్స్ ఫర్ ఇంటూ, అండ్ అలాగే మైనస్ స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై, ఇంటూ స్టాండ్స్ ఫర్ మైనస్, డివైడెడ్ బై స్టాండ్స్ ఫర్ ప్లస్. ఓకేనా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 12 ప్లస్ 90 మైనస్ 5 ఇంటూ 9 డివైడెడ్ బై 3. సో ఇక్కడ ఏంటంటే ప్లస్ ఉండే ప్లేస్లో మనం సైన్ చేంజ్ చేయాలి ఇంటూ అని. సో మ్యాక్సిమం ఇక్కడ చేసే తప్పులు ఏంటంటే 12 ప్లస్ 90 మైనస్ 5 ఇంటూ 9 డివైడెడ్ బై 3.
సో కొంతమంది ఇదే ఈక్వేషన్ని సాల్వ్ చేస్తారు. సో ఆన్సర్ అనేది కొన్ని సమయాల్లో ఇక్కడ ఆప్షన్స్లో ఉంటుంది. ఓకేనా. సో అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే సైన్ చేంజ్ చేయాలి. సైన్ చేంజ్ చేసిన తర్వాతకి మనం సాల్వ్ చేయాలి. ఓకేనా. సో ఇది క్వశ్చన్ మాత్రమే. 12 ప్లస్ మీన్స్ ఇంటూ. ఓకేనా. సో ప్లస్ ప్లేస్లో మనం ఇంటూ తీసుకుంటాం. 90 మైనస్ మీన్స్ డివైడెడ్ బై. సో కాబట్టి మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై 5 ఇంటూ మైనస్ 9 డివైడెడ్ బై మీన్స్ ప్లస్ 3. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఓకేనా. సో 90 డివైడెడ్ బై 5 దట్ మీన్స్ 18. ఓకేనా. 12 ఇంటూ 18 మైనస్ 9 ప్లస్ 3. ఓకే. సో 12 ఇంటూ 18 వాల్యూ వచ్చేసరికి ఏమవుతుందో మనకి ఫైండ్ అవుట్ చేయండి. సో 12 ఇంటూ 10 దట్ మీన్స్ 120. 12 ఇంటూ 8 96. ఓకే. సో ఇప్పుడు యాడ్ చేయగా మనం ఏకే వచ్చింది 216 మైనస్ 9 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6. ఓకే. 216 మైనస్ 6 210. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ అందరూ చేసే తప్పు ఏంటంటే సో ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో దాన్ని డైరెక్ట్గా సాల్వ్ చేసేస్తారు. కానీ మనం అలా సాల్వ్ చేయకుండా సో ఇక్కడ ఏవైతే సైన్ చేంజ్ చేయమన్నారో సైన్ చేంజ్ చేసిన తర్వాతకి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా చూడండి. ప్లస్ మీన్స్ డివైడెడ్ బై. సో ప్లస్ ఉంటే దాన్ని మనం డివైడెడ్ బైగా కన్వర్ట్ చేయాలి. అండ్ అలాగే మైనస్ మీన్స్ యాడెడ్ టు. సో ఇన్స్టెడ్ ఆఫ్ మైనస్ వీ కెన్ యూజ్ ప్లస్. అండ్ అలాగే ఇంటూ మీన్స్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్. సో ఇంటూ ఉంటే మైనస్. అండ్ డివైడెడ్ బై మీన్స్ మల్టిప్లైడ్ బై. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. 15 డివైడెడ్ బై 12 మైనస్ 36 ప్లస్ 3. ఓకేనా. సో 15 డివైడెడ్ బై సైన్ చేంజ్ ఏమైంది ఇంటూ. సో ఇన్స్టెడ్ ఆఫ్ డివైడెడ్ బై వీ కెన్ యూజ్ ఇంటూ. అండ్ అలాగే 12 ఇన్స్టెడ్ ఆఫ్ మైనస్ వీ కెన్ యూజ్ instead of minus we can use plus. ఓకే. మైనస్ని ప్లస్గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది మనం దాన్ని ప్లస్గా. అండ్ 36 ప్లస్ ఉన్న దగ్గర ఏం కన్వర్ట్ చేయాలి డివైడెడ్ బై. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయండి. 36 డివైడెడ్ బై 3 దట్ మీన్స్ 12. 15 ఇంటూ 12 15 10 150 అండ్ 30 180. 180 ప్లస్ 12 ఏమవుతుంది మనకి 192. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ minus stands for divided by. So minus stands for divided by, plus stands for into, divided by stands for minus, into stands for plus. Which one of the following questions is incorrect? Is correct. సో ఇచ్చే ఆప్షన్స్లో డైరెక్ట్గా మనకి క్వశ్చన్ అన్ని ఆప్షన్స్లో కూడా క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా. సో మనం సైన్ చేంజ్ చేసిన తర్వాతకి ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అన్నారు. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే 27 రాదు, కానీ ఇచ్చే సైన్ చేంజెస్ చేయాలి. సో అప్పుడు 27 వస్తుందా అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఆ విధంగా. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ విధంగా చేయాలి అంటే సో అన్ని ఆప్షన్స్ మనం ఫాలో అయ్యే బదులు ఓకేనా కొన్ని ఆప్షన్స్ మాత్రం ఫాలో అవ్వాలి. అది ఎలా ఒకసారి చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. మైనస్ ప్లేస్లో ఏముంది డివైడెడ్ బై చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ ఏ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. డివైడెడ్ బై ఫస్ట్ చూసుకుందాం. ఎందుకంటే డివైడెడ్ బైతో చూస్తే క్యాన్సిల్ అయిపోతాయి. సో క్యాన్సిల్ అయిపోతే మనకి కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. సో అలా ఏ రెండింటి దగ్గర క్యాన్సిల్ అవుతుంది. 6 డివైడెడ్ బై 5 అయితే క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 5 డివైడెడ్ బై 4 అయితే క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 4 డివైడెడ్ బై 2 ఉంది అంటే ఇక్కడ సైన్ చేంజ్ అయిపోతుంది. ఓకేనా. సో మనకి 30 డివైడెడ్ బై 6 అవ్వాలి. ఓకే. 30 డివైడెడ్ బై 6 అయితే అప్పుడు మనకి 5 అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో మైనస్ అనేది డివైడెడ్ బై ఉంది. సో ఇక్కడ మైనస్ అనేది డివైడెడ్ బై కాకుండా ప్లస్ అనేది డివైడెడ్ బై ఉంటే ఇది చూస్తాం, కానీ మైనస్ అనేది డివైడెడ్ బై కాబట్టి ఆప్షన్ ఏ ఫస్ట్ అనేది చెక్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ చూడండి ఆప్షన్ ఏ తీసుకుందాం. 30 మైనస్ 6 ప్లస్ 5 ఇంటూ 4 డివైడెడ్ బై 2 27 వస్తుందా రాదా? ఓకే. సో ఇప్పుడు చూడండి 30 మైనస్ని మనం ఏ విధంగా రీప్లేస్ చేయాలి డివైడెడ్ బై 6 ప్లస్ అనేది ఇంటూ 5 ఇంటూ అనేది ప్లస్ 4 డివైడెడ్ బై అనేది -2. సో ఇక్కడ చూడండి 30 డివైడెడ్ బై 6 దట్ మీన్స్ 6 5 కదా 30. ఓకే. సో 5 ఇంటూ 5 5 5 ఏమొస్తుంది మనకి 25. సో 25 ప్లస్ 4 -2 4 -2 2. సో 25 ప్లస్ 2 దట్ ఈస్
27. సో డైరెక్ట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ మనం చెక్ చేయక్కర్లేదు, ఎందుకు ఆల్రెడీ చెప్పాను నేను. సో మనకు 30/6 అక్కడ ఎక్కువగా క్యాన్సిల్ అయ్యే ప్రాబిలిటీ దేనికి ఉంది, 30 and 6 కదా. సో అది క్యాన్సిల్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బి తీసుకున్నా, ప్లస్లో ఏం తీసుకుంటాం మనం, ఇంటూ. సో 30 into 6 అంటే సో దీనికంటే చాలా పెద్ద వాల్యూ వచ్చేస్తుంది. అండ్ అలాగే డివైడెడ్ బై ప్లేస్లో మైనస్ 30 - 6 అంటే మనకి వాల్యూ ఉంటుంది. సో దాన్ని 24 into 5 దట్ మీన్స్ 120. సో ఇది కూడా ఎక్కువ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ ఇంటూ ప్లేస్లో మనం ప్లస్ తీసుకుంటాం. సో 36 divided by 5 అవుతుంది. ఓకేనా. సో లేదు ఇక్కడ 6 అండ్ ఇక్కడ 30 + 6 అవుతుంది. దట్ మీన్స్ ఏంటి, మనకి క్యాన్సిల్ అవ్వాలి 30 and 6 అనేది. క్యాన్సిల్ అవ్వాలంటే డివైడెడ్ బై ఎక్కడ వస్తుంది, మైనస్ని రీప్లేస్ చేస్తే డివైడెడ్ బై వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఫస్ట్ నేను తీసుకున్నా ఆ విధంగా. ఓకేనా. సో ఆ విధంగా మీరు చెక్ చేయండి, ఎక్కడైతే ఏ ఆప్షన్లో క్యాన్సిల్ అవుతుందో ఆ విధంగా తీసుకోండి. ఓకేనా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వన్, which of the following interchanges in signs and numbers will make the given equation correct? 8 into 9 + 2 = 74. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమన్నారంటే 8 into 9 దట్ మీన్స్ 72 + 2 74. కానీ మళ్ళీ చేంజ్ చేయగా మనకి ఆన్సర్ అనేది రావాలి. ఇంటర్చేంజ్ ఇట్ సైన్స్. సో సైన్స్ అంటే ఇంటూ ప్లస్ అనేవి అండ్ అలాగే నంబర్స్ 8, 9, 2 ఈ మూడింట్లో ఏ రెండు మనం చేంజ్ చేసినా కానీ ఆన్సర్ అనేది మళ్ళీ 74 రావాలి. అలాంటివి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ఆప్షన్ అనేది మనం చూస్ చేసుకున్నాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆప్షన్ 1 చూస్తున్నా, ఆప్షన్ ఏ ఎక్స్ అండ్ ఈక్వల్ టు ఇంటూ అండ్ ఈక్వల్ టు ఇది అండ్ ఇది రెండు కూడా రీప్లేస్ చేయమన్నారు. ఓకేనా. సో ఇప్పుడు చేస్తే 8 = అండ్ ఇక్కడ 2 and 9 కూడా ఇంటర్చేంజ్ చేయాలి. దట్ మీన్స్ 9 ప్లేస్లోకి 2, 2 ప్లేస్లోకి 9. ఫస్ట్ వచ్చేసి చూద్దాం, 8 = 9 + 2 × 74. ఈ విధంగా ఫస్ట్ సైన్స్ రివర్స్ చేసాం. సో ఇప్పుడు నెంబర్స్ రివర్స్ చేయండి, 2 and 9 కదా. 8 = 2 + 9 × 74. ఓకేనా. సో ఇప్పుడు మనం చేసింది ఏంటి, సైన్స్ అండ్ అలాగే నెంబర్స్ రెండు కూడా ఇంటర్చేంజ్ చేసాం. చేసిన తర్వాతకి ఈ విధంగా వచ్చింది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 8 వస్తుందా. సో 8 కంటే చాలా పెద్ద వాల్యూ వస్తుంది దీన్ని సాల్వ్ చేస్తే. కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఓకే. ఆప్షన్ బి చూడండి, ఇంటూ అండ్ ప్లస్. ఓకే, 8 + 9 × 2 = 74. అలాగే 8 and 2 కూడా రీప్లేస్ చేయాలి. దట్ మీన్స్ 2 + 9 × 8 = 74. ఓకే, అంటే మనం మొత్తం సైన్స్ అండ్ నెంబర్స్ రీప్లేస్ చేసాం. సో ఈ క్వశ్చన్కి ఈ విధంగా రీప్లేస్ చేసాం. ఓకేనా. సో 8 ప్లేస్లో 2, 2 ప్లేస్లో 8 ఇంటర్చేంజ్ చేసాం. అలాగే ఇంటూ ప్లేస్లో ప్లస్, ప్లస్ ప్లేస్లో ఇంటూ రీప్లేస్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, 9 8 = 72, 2 + 72 74 = 74. ఆప్షన్ బి అనేది మనం ఇంటర్చేంజ్ చేయడం వల్ల కరెక్ట్ వచ్చింది ఆన్సర్. దట్ మీన్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఇంటూ అండ్ ప్లస్ 8 and 2 ఆ రెండు కూడా మనం రీప్లేస్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, in the following question, by using which mathematical operator will be the expression become correct? 18 6 9 27. సో ఇక్కడ మనం ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లోకి సైన్స్ అనేవి రీప్లేస్ చేయాలి. సో మనం ఏ విధంగా రీప్లేస్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, మ్యాక్సిమం ఫైనల్లో ఉండేది మనకి ఏమొస్తుంది, ఈక్వల్ టు. సో అన్నిట్లో కూడా ఫైనల్లో ఈక్వల్ టు ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ 6 and 9 డివైడెడ్ బై చేయడానికి అవుతుందా, అవ్వదు. 6 డివైడెడ్ బై 9 అనేది అవుతుందా, అవ్వదు. అండ్ అలాగే 18 డివైడెడ్ బై 6 అనేది ప్రాబిలిటీ ఉంది. సో కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై ఏదైతే ఛాన్స్ ఉందో అది తీసుకుందాం ఫస్ట్. సో ఓన్లీ ఆప్షన్ బి ఉంది కాబట్టి అది ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకేనా. సో 18 డివైడెడ్ బై 6 × 9 = 27 వస్తుందా రాదా, 27. సో 18 డివైడెడ్ బై 3 × 9, సో 3 9 = 27 × 27. LHS = RHS. ఓకేనా. సో మనం ఆ విధంగా ఎజమ్స్ చేసుకోవాలి. ఓకేనా. సో ఎవ్రీ ఆప్షన్ అనేది చెక్ చేసేదానికంటే సో మనకి ఎక్కడ సూటబుల్, ఏ సైన్ అనేది సూటబుల్ అవుతుంది మనం ఇమాజిన్ చేయగలిగితే ఆన్సర్ అనేది చాలా తక్కువ టైంలో మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ కరెక్ట్ ద గివెన్ ఈక్వేషన్ బై ఇంటర్చేంజ్ 2 నంబర్స్. ఏమైనా 2 నెంబర్స్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాతకి మనకి ఆన్సర్ రావాలి అన్నారు. ఓకేనా. సో ఏ 2 నెంబర్స్ ఇంటర్చేంజ్ చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 and 3 ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి. ఓకేనా. 8 and 3 ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది, సో 8 డివైడెడ్ బై 4 అవుతుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్లో 8 and 3 లేదు. సో 3 and 4 చూద్దాం. 4 ఇక్కడ, 3 ఇక్కడ. 4 డివైడెడ్ బై 3 క్యాన్సిల్ అవ్వదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ 4 and 8.
సో ఇక్కడ 4 అండ్ అలాగే ఇక్కడ 8 తీసుకున్నాం అనుకోండి. సో 5 అండ్ 3, సో 5 ఇక్కడ వచ్చేస్తే 5 డివైడెడ్ బై 4 అవ్వదు. అండ్ అలాగే 5 అండ్ 9, సో 5, 9 ఇంటర్చేంజ్ చేసే ముందు ఒకసారి మనం 4 అండ్ 8 చెక్ చేద్దాం. ఓకేనా? సో 8 ఇంటూ, సో దట్ మీన్స్ 4 ఇంటూ 3 డివైడెడ్ బై 8, సో అంటే 3/8. సో 4 1 4 2 బై అయిపోతుంది కాబట్టి సో మనకి ఛాన్సే లేదు ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ 5 అండ్ 3 చెక్ చేద్దాం. 8 ఇంటూ, ఓకే 5 కదా, 5 అండ్ 3 ఇంటర్చేంజ్ చేస్తున్నాం. 8 ఇంటూ 5 డివైడెడ్ బై 4 ప్లస్ 9 మైనస్ 3. ఓకేనా? 5 ప్లేస్లోకి 3 అండ్ 3 ప్లేస్లోకి 5 వచ్చేసి మనం రీప్లేస్ చేసాం. సో ఇప్పుడు 8 ఇంటూ 5 డివైడెడ్ బై 4 అంటే 5/4 కదా. సో ఇక్కడ 8 ఇంటూ 5/4, 4 1 4 2 సో అంటే 2 ఇంటూ 5, దట్ మీన్స్ 10 ప్లస్ 9 మైనస్ 3, 10 ప్లస్ 19 మైనస్ 3, దట్ ఈస్ 16. సో మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ వచ్చింది. సో ఏ రెండు చేంజ్ చేయడం వల్ల మనకి 5 అండ్ 3 అనేది ఇంటర్చేంజ్ చేయడం వల్ల మనకి ఈక్వేషన్ అనేది కరెక్ట్ అయింది. సో మనం ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇచ్చే ఈక్వేషన్ అనేది ఇన్కరెక్ట్ అంట. విచ్ ఆఫ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు కరెక్ట్ ద ఈక్వేషన్. సో ఏ రెండు సైన్స్ అనేవి మనం ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది అన్నారు. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం. 15, ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ ఏ చూద్దాం, ప్లస్ ఇంటూ. సో ఇక్కడ ప్లస్ పెట్టాలి అండ్ అలాగే ప్లస్ ప్లేస్లో ఇంటూ పెట్టాలి. ఓకేనా? సో 40 డివైడెడ్ బై 40 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి డివైడెడ్ బై అనేది మ్యాక్సిమం చేంజ్ చేయకుండా ఉందాం దీంట్లో. ఓకేనా? అంటే ఆప్షన్ బి, ఆప్షన్ డి తీసుకోవద్దు. ఓకే, సో ఆప్షన్ ఏ, సి కదా, ఈ రెండింటిలో ఆప్షన్ ఏ చెక్ చేద్దాం. సో 15 ఇంటూ, దట్ మీన్స్ ఇంటూ అండ్ ప్లస్ రీప్లేస్ అవుతున్నాయి. అంటే ప్లస్ 12 ఇంటూ 40 డివైడెడ్ బై 40 మైనస్ 6 ఈక్వల్ టు 21. ఓకేనా? సో ఇప్పుడు డివిజన్ ఫస్ట్ వచ్చేసి బాడ్మస్ రూల్ కదా, 40 డివైడెడ్ బై 40, దట్ మీన్స్ 1. 12 ఇంటూ 1 12 కదా, అంటే 15 ప్లస్ 12 మైనస్ 6. ఓకేనా? సో 12 మైనస్ 6 వాల్యూ ఎంత? 6. సో 15 ప్లస్ 6, దట్ ఈస్ 21. సో 15 ప్లస్ 6 కూడా 21 కదా. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే మనం ప్లస్ అండ్ ఇంటూ ఆ రెండు సైన్స్ అనేవి చేంజ్ చేయడం వల్ల, ఓకేనా, సో మనకి ఈక్వేషన్ అనేది కరెక్ట్ అయింది. ఓకే, క్లియర్? సో ఈ విధంగా మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి సాల్వ్ చేస్తాం బై యూజింగ్ బాడ్మాస్ రూల్. ఓకే, సో ఈ బాడ్మాస్ రూల్ని యూజ్ చేసి మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రైరేట్. టుడే టాపిక్ ఈజ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకే, సో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే యూజింగ్ ద రూల్ బాడ్మాస్. ఓకే, సో ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ అనేది యూజ్ చేయాలి ఎప్పుడు ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే. సో అందరికీ ఐడియా ఉంటుంది బాడ్మాస్ మీన్స్ బీ ఫర్ బ్రాకెట్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం బ్రాకెట్ ఎక్కడైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఓ ఫర్ ఆఫ్, డి ఫర్ డివిజన్, అండ్ ఎం ఫర్ మల్టిప్లికేషన్, and A for addition, S for subtraction. ఓకే, సో ఈ ఆర్డర్ మాత్రం మనం ఫాలో అవ్వాలి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వచ్చేసరికి ఈ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. సో అలాంటప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ అందులో ఎక్కడైనా బ్రాకెట్ ఉందా దాన్ని క్లియర్ చేయండి. నెక్స్ట్ ఆఫ్ ఉంటే ఆఫ్ని క్లియర్ చేయాలి. నెక్స్ట్ డివిజన్ని క్లియర్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ అడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఓకేనా? సో దాంతోపాటు ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ మైనస్ అంటారు. సో క్వశ్చన్లో 23 ప్లస్ 20 ఉంది అనుకోండి. సో మనకి 23 ప్లస్ 20, సో ప్లస్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ మైనస్ అన్నారు. అంటే ఇక్కడ మనం చేంజ్ చేయాలి, దట్ మీన్స్ ప్లస్ని మైనస్గా చేంజ్ చేసి సో దీనికి ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఒకసారి చూడండి. సో ఫస్ట్ వన్, if P denotes multiplied by, T denotes subtracted from, M denotes added to, and B denotes divided by. Okay, then 28B 7P 8T 6M4 equal to what? ఓకేనా? సో దీని ఏ విధంగా అంటే P denotes multiplied by, that means P అనేది మనకి మల్టిప్లికేషన్,
T denotes subtract. సో T అనేది మనకి మైనస్. ఓకే. M denotes added to. సో M అనేది added to అంటే ఎడిషన్ కదా. అండ్ అలాగే B denotes divided by. B అనేది డివైడెడ్ బై. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? 28 B 7P 8T 6M4. ఓకే. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 28. సో ఇక్కడ B డినోట్స్. B ఏంటి డినోట్ చేస్తుంది ఇక్కడ? మల్టిప్లికేషన్. సో డివిజన్. బి అనేది డివిజన్ కదా. సో కాబట్టి డివిజన్ తీసుకున్నాం. 7. పి ఏం డినోట్ చేస్తుంది? మల్టిప్లికేషన్. సో పి ప్లేస్లో మల్టిప్లికేషన్. 8. టీ అనేది మైనస్ కదా. టీ ప్లేస్లో మైనస్. ఎం అనేది ప్లస్ కదా. ఎం ప్లేస్లో ప్లస్ 4. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం? యాజ్ పర్ బాడ్మాస్. ఓకేనా. సో చేసేటప్పుడు ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు. అంటే ఫస్ట్ చేయాల్సింది మనం డివిజన్ ఎక్కడుందో అక్కడ చూడండి. 28 divided by 7. That means 4. ఓకేనా. సో 4 into 8 minus 6 plus 4. ఓకే. 4 8 32. 32 minus 6 plus 4. ఓకే. సో ఇక్కడ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ వచ్చేసరికి రెండింటిలో ఏది ఫస్ట్ చేసినా ఓకే. సో ముందు ఎడిషన్ చేసి తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలని లేదు. అదే విధంగా చేద్దామంటే చూడండి. -6 + 4 కదా. సో అంటే -2 వస్తుంది. 32 - 2 దట్ మీన్స్ 30. లేదంటే 32 - 6 దట్ ఈస్ 26 + 4 30. ఏదన్నా కానీ ముందు ఏం చేసినా కానీ అది ఒక ఎడిషన్ సబ్ట్రాక్షన్ వరకు మాత్రమే. ఓకేనా. సో ఇక్కడ 32 - 6 26 + 4 30. సో ఫైనల్లీ వి గాట్ ఆన్సర్ 30. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ విధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి క్వశ్చన్లో ఏదైతే ఇస్తారో దేన్ని ఇండికేట్ చేస్తుంది అన్నారో ఆ లెటర్ వచ్చేసి కొన్ని సమయాల్లో మనకి ఏ విధంగా ఇస్తారంటే, సో ఇక్కడ పీ డినోట్స్ మల్టిప్లైడ్ అన్నారు కదా. సో అక్కడ ఇంటూ డినోట్స్ మల్టిప్లైడ్ అంటారు. ఇంటూ డినోట్స్ డివైడెడ్ బై అంటారు. అంటే క్వశ్చన్లో ఇంటూ ఇస్తారు, దాన్ని మనం రీప్లేస్ చేసి డివైడెడ్ బైగా మనం చేంజ్ చేసుకోవాలి. ఓకేనా. సో కన్వర్ట్ చేసిన తర్వాతకి మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం నెక్స్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యూ మీన్స్ యాడెడ్ టు. Q వచ్చేసి added to, that means plus. J means multiplication. T means subtracted from. K means divided by. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 30K 2Q 3J 65. ఓకే. సో ఇప్పుడు చూడండి 30K దట్ మీన్స్ 30. K వాల్యూ ఈజ్ డివైడెడ్ బై 2 Q ప్లస్ 3 J అనేది మనకి ఇంటూ 6 T అనేది మనకి -5. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం బడ్మాస్ రూల్ చూసుకుంటే డివిజన్ అనేది సో బ్రాకెట్ ఆఫ్ అని మ్యాక్సిమం మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో కొంచెం తక్కువ ఉంటాయి. సో ఉంటే బ్రాకెట్ క్లియర్ చేయండి ఫస్ట్, లేదంటే తర్వాతకి ఆఫ్ క్లియర్ చేయండి, తర్వాతకి డివిజన్. సో ఇందులో రెండు లేవు కాబట్టి మనం డివిజన్ తీసుకుంటున్నాం. ఓకేనా. సో 30 డివైడెడ్ బై 2 దట్ మీన్స్ 15 ప్లస్ మల్టిప్లికేషన్ కదా. ఇప్పుడు 3 into 6 దట్ మీన్స్ 18 -5. ఓకేనా. So 15 plus 18 minus 5. 18 minus 5 that is 13. 15 plus 13 28. Okay. Option B is the correct answer. And next one is P means division. మనకి ఇక్కడ P అనేది డివిజన్ అండ్ అలాగే T అనేది ఎడిషన్, M అనేది మనకి సబ్ట్రాక్షన్, D అనేది మల్టిప్లికేషన్. సో ఇప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చారు మనకి? 12M 12D 28P 70 15. ఓకేనా. సో ఇప్పుడు చూసుకుంటే మనకి 12 M వాల్యూ -12 D సైన్ ఈజ్ ఇంటూ 28 P సైన్ ఈజ్ డివైడెడ్ బై 7 T సైన్ ఈజ్ ప్లస్ 15. సో మనం ఫస్ట్ చేయాల్సింది డివిజన్, అంటే ఇక్కడ 28 డివైడెడ్ బై 7 దట్ మీన్స్ 4. ఓకేనా. సో ఇప్పుడు 12 - 12 ఇంటూ 4 ప్లస్ 15 కదా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 12 4 జా, that means 12 minus 12 4 ja 48 plus 15. Okay. So plus 12 plus 15 that is 27. Okay na. So 27 minus 48 అంటే ఈ రెండింటికి డిఫరెన్స్. ఓకే. సో 27 minus 48 that means 48 minus 27 that is 21. So minus 21. So option D is the correct answer. Okay. 27 minus 48 that is minus 21. And next one, L stands for plus. L stands for plus, M stands for minus,
M stands for minus, N stands for into, P stands for divided by. దెన్ 14n 10l 42p 2m8 అనేది మనం సింప్లిఫై చేయాలి ఇక్కడ. ఓకేనా? సో చూడండి 14n 10l 42p 2m8. ఓకే, సింప్లిఫై చేసేటప్పుడు 14 n సైన్ వచ్చేసి ఇంటూ 10, l సైన్ వచ్చేసి మనకి ప్లస్ 42, p సైన్ వచ్చేసి డివైడెడ్ బై 2, m సైన్ వచ్చేసి -8. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ డివిజన్ చేస్తాం. దట్ మీన్స్ 42 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 21. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 14 ఇంటూ 10 దట్ ఈస్ 140 ప్లస్ 21 -8. ఓకేనా? సో ఇక్కడ 140 -8 ఏమవుతుంది? 132 ప్లస్ 21. సో ఓవరాల్లీ మనకి ఏమొస్తుంది? 153. ఓకేనా? 132 ప్లస్ 21 153. ఆప్షన్ ఏ ఇస్ ద correct answer. Clear? And next one, P denotes divided by. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో. ఓకేనా? సో P denotes divided by, Q denotes into, R denotes plus, S denotes minus. Then what is the value of 18Q 12P 4R 5s6. ఓకేనా? సో ఇక్కడ 18 q సైన్ ఈజ్ ఇంటూ 12 p సైన్ ఈజ్ డివైడెడ్ బై 4 r సైన్ ఈజ్ ప్లస్ 5 s సైన్ ఈజ్ -6. ఓకేనా? సో ఇక్కడ చూడండి 12 డివైడెడ్ బై 4, సో దట్ మీన్స్ 3. 12 డివైడెడ్ బై 4 3. 18 ఇంటూ 3 ప్లస్ 5 -6. 18 3 is 54. ఓకే, సో 54 ప్లస్ 5 -6. 54 plus 5 59 minus 6 that is 53. So option A is the correct answer. Okay, next one. సో ఇక్కడ చూడండి ఇంతకు ముందు లెటర్స్ ఇచ్చారు కాబట్టి మనం సైన్స్ అనేవి సింపుల్గా సాల్వ్ చేసేసాం. సో ఇక్కడికి వచ్చేసరికి సింపుల్గానే సాల్వ్ చేయొచ్చు కానీ మనం అయ్యేది కన్ఫ్యూజన్ అవుతాం ఇక్కడ. ఓకేనా? సో కన్ఫ్యూజన్ కాకుండా చూసుకోండి కొంచెం. ఓకే, ప్లస్ స్టాండ్స్ ఫర్ ఇంటూ, అండ్ అలాగే మైనస్ స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై, ఇంటూ స్టాండ్స్ ఫర్ మైనస్, డివైడెడ్ బై స్టాండ్స్ ఫర్ ప్లస్. ఓకేనా? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 12 ప్లస్ 90 -5 ఇంటూ 9 డివైడెడ్ బై 3. సో ఇక్కడ ఏంటంటే ప్లస్ ఉండే ప్లేస్లో మనం సైన్ చేంజ్ చేయాలి ఇంటూ అని. సో మ్యాక్సిమం ఇక్కడ చేసే తప్పులు ఏంటంటే 12 ప్లస్ 90 -5 ఇంటూ 9 డివైడెడ్ బై 3. సో కొంతమంది ఇదే ఈక్వేషన్ని సాల్వ్ చేస్తారు. సో ఆన్సర్ అనేది కొన్ని సమయాల్లో ఇక్కడ ఆప్షన్స్లో ఉంటుంది. ఓకేనా? సో అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే సైన్ చేంజ్ చేయాలి. సైన్ చేంజ్ చేసిన తర్వాతకి మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఇది క్వశ్చన్ మాత్రమే. 12 ప్లస్ మీన్స్ ఇంటూ. ఓకేనా? సో ప్లస్ ప్లేస్లో మనం ఇంటూ తీసుకుంటాం. 90 మైనస్ మీన్స్ డివైడెడ్ బై. సో కాబట్టి మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై 5 ఇంటూ మైనస్ 9 డివైడెడ్ బై మీన్స్ ప్లస్ 3. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? సో 90 divided by 5 that means 18. ఓకేనా? 12 into 18 minus 9 plus 3. ఓకే, సో 12 into 18 వాల్యూ వచ్చేసరికి ఏమవుతుంది మనకి ఫైండ్ అవుట్ చేయండి. సో 12 into 10 that means 120. 12 into 8 96. ఓకే, సో ఇప్పుడు యాడ్ చేయగా మనం ఏకే వచ్చింది 216 minus 9 plus 3 that is equal to -6. Okay, 216 minus 6 210. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ అందరూ చేసే తప్పు ఏంటంటే సో ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో దాన్ని డైరెక్ట్గా సాల్వ్ చేసేస్తారు. కానీ మనం అలా సాల్వ్ చేయకుండా సో ఇక్కడ ఏవైతే సైన్ చేంజ్ చేయమన్నారో సైన్ చేంజ్ చేసిన తర్వాతకి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా చూడండి, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై. సో ప్లస్ ఉంటే దాన్ని మనం డివైడెడ్ బైగా కన్వర్ట్ చేయాలి. అండ్ అలాగే మైనస్ మీన్స్ యాడెడ్ టు. సో ఇన్స్టెడ్ ఆఫ్ మైనస్ వీ కెన్ యూజ్ ప్లస్. అండ్ అలాగే ఇంటూ మీన్స్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్. సో ఇంటూ ఉంటే మైనస్. అండ్ డివైడెడ్ బై మీన్స్ మల్టిప్లైడ్ బై. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, 15 డివైడెడ్ బై 12 మైనస్ 36 ప్లస్ 3. ఓకేనా? సో 15 డివైడెడ్ బై సైన్ చేంజ్ ఏమైంది ఇంటూ.
సో ఇన్స్టెడ్ ఆఫ్ డివైడెడ్ బై వీ కెన్ యూజ్ ఇంటూ, అండ్ అలాగే 12 ఇన్స్టెడ్ ఆఫ్ మైనస్ వీ కెన్ యూజ్ instead of minus we can use plus. ఓకే, మైనస్ని ప్లస్గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది, మనం దాన్ని ప్లస్గా. అండ్ 36 ప్లస్ ఉన్న దగ్గర ఏం కన్వర్ట్ చేయాలి? డివైడెడ్ బై. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయండి. 36 డివైడెడ్ బై 3 దట్ మీన్స్ 12. 15 ఇంటూ 12, 15 10 150 అండ్ 30 180. 180 ప్లస్ 12 ఏమవుతుంది మనకి? 192. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ minus stands for divided by. So minus stands for divided by, plus stands for into, divided by stands for minus, into stands for plus. Which one of the following questions is incorrect? Is correct. సో ఇచ్చే ఆప్షన్స్లో డైరెక్ట్గా మనకి క్వశ్చన్, అన్ని ఆప్షన్స్లో కూడా క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా? సో మనం సైన్ చేంజ్ చేసిన తర్వాతకి ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అన్నారు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే 27 రాదు, కానీ ఇచ్చే సైన్ చేంజెస్ చేయాలి. సో అప్పుడు 27 వస్తుందా అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఆ విధంగా. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ విధంగా చేయాలి అంటే, సో అన్ని ఆప్షన్స్ మనం ఫాలో అయ్యే బదులు, ఓకేనా, కొన్ని ఆప్షన్స్ మాత్రం ఫాలో అవ్వాలి. అది ఎలా ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, మైనస్ ప్లేస్లో ఏముంది? డివైడెడ్ బై. చేంజ్ చేయాలి అంటే ఇక్కడ ఏ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. డివైడెడ్ బై ఫస్ట్ చూసుకుందాం, ఎందుకంటే డివైడెడ్ బైతో చూస్తే క్యాన్సిల్ అయిపోతాయి. సో క్యాన్సిల్ అయిపోతే మనకి కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. సో అలా ఏ రెండింటి దగ్గర క్యాన్సిల్ అవుతుంది? 6 డివైడెడ్ బై 5 అయితే క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 5 డివైడెడ్ బై 4 అయితే క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 4 డివైడెడ్ బై 2 ఉంది అంటే ఇక్కడ సైన్ చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో మనకి 30 డివైడెడ్ బై 6 అవ్వాలి. ఓకే, 30 డివైడెడ్ బై 6 అయితే అప్పుడు మనకి 5 అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో మైనస్ అనేది డివైడెడ్ బై ఉంది. సో ఇక్కడ మైనస్ అనేది డివైడెడ్ బై కాకుండా ప్లస్ అనేది డివైడెడ్ బై ఉంటే ఇది చూస్తాం, కానీ మైనస్ అనేది డివైడెడ్ బై కాబట్టి ఆప్షన్ ఏ ఫస్ట్ అనేది చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఆప్షన్ ఏ తీసుకుందాం. 30 మైనస్ 6 ప్లస్ 5 ఇంటూ 4 డివైడెడ్ బై 2, 27 వస్తుందా రాదా? ఓకే, సో ఇప్పుడు చూడండి, 30 మైనస్ని మనం ఏ విధంగా రీప్లేస్ చేయాలి? డివైడెడ్ బై. 6 ప్లస్ అనేది ఇంటూ 5 ఇంటూ అనేది ప్లస్ 4 డివైడెడ్ బై అనేది -2. సో ఇక్కడ చూడండి, 30 డివైడెడ్ బై 6 దట్ మీన్స్ 6 5 కదా 30. ఓకే, సో 5 ఇంటూ 5, 5 5 ఏమొస్తుంది మనకి? 25. సో 25 ప్లస్ 4 -2, 4 -2 2. సో 25 ప్లస్ 2 దట్ ఈస్ 27. సో డైరెక్ట్లీ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ మనం చెక్ చేయక్కర్లేదు, ఎందుకు ఆల్రెడీ చెప్పాను నేను. సో మనకు 30 డివైడెడ్ బై 6 అక్కడ ఎక్కువగా క్యాన్సిల్ అయ్యే ప్రాబిలిటీ దేనికి ఉంది? 30 అండ్ 6 కదా, సో అది క్యాన్సిల్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బి తీసుకున్నా, ప్లస్ ప్లేస్లో ఏం తీసుకుంటాం మనం? ఇంటూ. సో 30 ఇంటూ 6 అంటే, సో దీనికంటే చాలా పెద్ద వాల్యూ వచ్చేస్తుంది. అండ్ అలాగే డివైడెడ్ బై ప్లేస్లో మైనస్, 30 మైనస్ 6 అంటే మనకి వాల్యూ ఉంటుంది. సో దాన్ని 24 ఇంటూ 5 దట్ మీన్స్ 120. సో ఇది కూడా ఎక్కువ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ ఇంటూ ప్లేస్లో మనం ప్లస్ తీసుకుంటాం. సో 36 డివైడెడ్ బై 5 అవుతుంది. ఓకేనా? సో లేదు, ఇక్కడ 6 అండ్ ఇక్కడ 30 ప్లస్ 6 అవుతుంది. దట్ మీన్స్ ఏంటి? మనకి క్యాన్సిల్ అవ్వాలి. 30 అండ్ 6 అనేది క్యాన్సిల్ అవ్వాలంటే డివైడెడ్ బై ఎక్కడ వస్తుంది? మైనస్ని రీప్లేస్ చేస్తే డివైడెడ్ బై వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఫస్ట్ నేను తీసుకున్నా ఆ విధంగా. ఓకేనా? సో ఆ విధంగా మీరు చెక్ చేయండి, ఎక్కడైతే ఏ ఆప్షన్లో క్యాన్సిల్ అవుతుందో ఆ విధంగా తీసుకోండి. ఓకేనా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వన్, which of the following interchanges in signs and numbers will make the given equation correct? 8 into 9 plus 2 equal to 74. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమన్నారంటే 8 into 9 దట్ మీన్స్ 72 plus 2 74, కానీ మళ్ళీ చేంజ్ చేయగా మనకి ఆన్సర్ అనేది రావాలి. ఇంటర్చేంజ్ ఇట్ సైన్స్. సో సైన్స్ అంటే ఇంటూ ప్లస్ అనేవి అండ్ అలాగే నంబర్స్ 8 9 2 ఈ మూడింట్లో ఏ రెండు మనం చేంజ్ చేసినా కానీ ఆన్సర్ అనేది మళ్ళీ 74 రావాలి. అలాంటివి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ఆప్షన్ అనేది మనం చూస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆప్షన్ 1 చూస్తున్నా, ఆప్షన్ ఏ ఎక్స్ అండ్ ఈక్వల్ టు, సారీ ఇంటూ అండ్ ఈక్వల్ టు, ఇది అండ్ ఇది రెండు కూడా రీప్లేస్ చేయమన్నారు. ఓకేనా? సో ఇప్పుడు చేస్తే 8 ఈక్వల్ టు, అండ్ ఇక్కడ 2 అండ్ 9 కూడా ఇంటర్చేంజ్ చేయాలి. దట్ మీన్స్ 9 ప్లేస్లోకి 2, 2 ప్లేస్లోకి 9. ఫస్ట్ వచ్చేసి చూద్దాం, 8 ఈక్వల్ టు 9 ప్లస్ 2
ఇంటూ 74 ఈ విధంగా ఫస్ట్ సైన్స్ రివర్స్ చేసాం. సో ఇప్పుడు నెంబర్స్ రివర్స్ చేయండి. 2 and 9 కదా, 8 ఈక్వల్ టు 2 ప్లస్ 9 ఇంటూ 74. ఓకేనా. సో ఇప్పుడు మనం చేసింది ఏంటి, సైన్స్ అండ్ అలాగే నెంబర్స్ రెండు కూడా ఇంటర్చేంజ్ చేసాం. చేసిన తర్వాతకి ఈ విధంగా వచ్చింది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 8 వస్తుందా? సో 8 కంటే చాలా పెద్ద వాల్యూ వస్తుంది దీన్ని సాల్వ్ చేస్తే. కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఓకే, ఆప్షన్ బి చూడండి, ఇంటూ అండ్ ప్లస్. ఓకే, 8 ప్లస్ 9 ఇంటూ 2 ఈక్వల్ టు 74. అలాగే 8 and 2 కూడా రీప్లేస్ చేయాలి. దట్ మీన్స్ 2 ప్లస్ 9 ఇంటూ 8 ఈక్వల్ టు 74. ఓకే, అంటే మనం మొత్తం సైన్స్ అండ్ నెంబర్స్ రీప్లేస్ చేసాం. సో ఈ క్వశ్చన్కి ఈ విధంగా రీప్లేస్ చేసాం. ఓకేనా. సో 8 ప్లేస్లో 2, 2 ప్లేస్లో 8 ఇంటర్చేంజ్ చేసాం. అలాగే ఇంటూ ప్లేస్లో ప్లస్, ప్లస్ ప్లేస్లో ఇంటూ రీప్లేస్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, 9 8 జా 72, 2 ప్లస్ 72 74 ఈక్వల్ టు 74. ఆప్షన్ బి అనేది మనం ఇంటర్చేంజ్ చేయడం వల్ల కరెక్ట్ వచ్చింది ఆన్సర్. దట్ మీన్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఇంటూ అండ్ ప్లస్ 8 and 2 ఆ రెండు కూడా మనం రీప్లేస్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, in the following question by using which mathematical operator will be the expression become correct? 18 question mark, 6 question mark, 9 question mark, 27. సో ఇక్కడ మనం ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లోకి సైన్స్ అనేవి రీప్లేస్ చేయాలి. సో మనం ఏ విధంగా రీప్లేస్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, మ్యాక్సిమం ఫైనల్లో ఉండేది మనకి ఏమొస్తుంది, ఈక్వల్ టు. సో అన్నిట్లో కూడా ఫైనల్లో ఈక్వల్ టు ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ 6 and 9 డివైడెడ్ బై చేయడానికి అవుతుందా, అవ్వదు. 6 డివైడెడ్ బై 9 అనేది అవుతుందా, అవ్వదు. అండ్ అలాగే 18 డివైడెడ్ బై 6 అనేది ప్రాబిలిటీ ఉంది. సో కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై ఏదైతే ఛాన్స్ ఉందో అది తీసుకుందాం ఫస్ట్. సో ఓన్లీ ఆప్షన్ బి ఉంది కాబట్టి అది ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకేనా. సో 18 డివైడెడ్ బై 6 ఇంటూ 9 ఈక్వల్ టు 27 వస్తుందా రాదా, 27. సో 18 డివైడెడ్ బై 6 3 ఇంటూ 9, సో 3 9 జా 27 ఇంటూ 27, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకేనా. సో మనం ఆ విధంగా ఎగ్జామ్స్ చేసుకోవాలి. ఓకేనా. సో ఎవ్రీ ఆప్షన్ అనేది చెక్ చేసేదానికంటే సో మనకి ఎక్కడ సూటబుల్, ఏ సైన్ అనేది సూటబుల్ అవుతుంది మనం ఇమాజిన్ చేయగలిగితే ఆన్సర్ అనేది చాలా తక్కువ టైంలో మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ కరెక్ట్ ద గివెన్ ఈక్వేషన్ బై ఇంటర్చేంజ్ 2 నంబర్స్. ఏమైనా 2 నెంబర్స్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాతకి మనకి ఆన్సర్ రావాలి అన్నారు. ఓకేనా. సో ఏ 2 నెంబర్స్ ఇంటర్చేంజ్ చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 and 3 ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి. ఓకేనా. 8 and 3 ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది, సో 8 డివైడెడ్ బై 4 అవుతుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్లో 8 and 3 లేదు. సో 3 and 4 చూద్దాం. 4 ఇక్కడ, 3 ఇక్కడ. 4 డివైడెడ్ బై 3 క్యాన్సిల్ అవ్వదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ 4 and 8. సో ఇక్కడ 4 అండ్ అలాగే ఇక్కడ 8 తీసుకున్నాం అనుకోండి. సో 5 and 3. సో 5 ఇక్కడ వచ్చేస్తే 5 డివైడెడ్ బై 4 అవ్వదు. అండ్ అలాగే 5 and 9. సో 5 9 ఇంటర్చేంజ్ చేసే ముందు ఒకసారి మనం 4 and 8 చెక్ చేద్దాం. ఓకేనా. సో 8 ఇంటూ, సో దట్ మీన్స్ 4 ఇంటూ 3 డివైడెడ్ బై 8. సో అంటే 3 by 8. సో 4 1 జా 4 2 జా బై అయిపోతుంది కాబట్టి సో మనకి ఛాన్సే లేదు ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ 5 and 3 చెక్ చేద్దాం. 8 ఇంటూ, ఓకే 5 కదా, 5 and 3 ఇంటర్చేంజ్ చేస్తున్నాం. 8 ఇంటూ 5 డివైడెడ్ బై 4 ప్లస్ 9 మైనస్ 3. ఓకేనా. 5 ప్లేస్లోకి 3 అండ్ 3 ప్లేస్లోకి 5 వచ్చేసి మనం రీప్లేస్ చేసాం. సో ఇప్పుడు 8 ఇంటూ 5 డివైడెడ్ బై 4 అంటే 5 by 4 కదా. సో ఇక్కడ 8 ఇంటూ 5 by 4, 4 1 జా 4 2 జా. సో అంటే 2 ఇంటూ 5, దట్ మీన్స్ 10 ప్లస్ 9 మైనస్ 3, 10 ప్లస్ 19 మైనస్ 3, దట్ ఈస్ 16. సో మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ వచ్చింది. సో ఏ రెండు చేంజ్ చేయడం వల్ల మనకి 5 and 3 అనేది ఇంటర్చేంజ్ చేయడం వల్ల మనకి ఈక్వేషన్ అనేది కరెక్ట్ అయింది. సో మనం ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇచ్చే ఈక్వేషన్ అనేది ఇన్కరెక్ట్ అంట. విచ్ ఆఫ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు కరెక్ట్ ద ఈక్వేషన్. సో ఏ 2 సైన్స్ అనేవి మనం ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది అన్నారు. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం. 15 ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ ఏ చూద్దాం, ప్లస్ ఇంటూ. సో ఇక్కడ ప్లస్ పెట్టాలి అండ్ అలాగే ప్లస్ ప్లేస్లో ఇంటూ పెట్టాలి. ఓకేనా. సో 40 డివైడెడ్ బై 40 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి డివైడెడ్ బై అనేది మ్యాక్సిమం చేంజ్ చేయకుండా ఉందాం దీంట్లో. ఓకేనా. అంటే ఆప్షన్ బి, ఆప్షన్ డి తీసుకోవద్దు. ఓకే, సో ఆప్షన్ ఏ, సి కదా, ఈ రెండింటిలో ఆప్షన్ ఏ చెక్ చేద్దాం. సో 15 ఇంటూ, దట్ మీన్స్ ఇంటూ అండ్ ప్లస్ రీప్లేస్ అవుతున్నాయి. అంటే ప్లస్ 12
into 40 divided by 40 minus 6 equal to 21. ఓకేనా? సో ఇప్పుడు డివిజన్ ఫస్ట్ వచ్చేసి బాడ్మస్ రూల్ కదా, 40 డివైడెడ్ బై 40 దట్ మీన్స్ 1. 12 ఇంటూ 1 12 కదా, అంటే 15 ప్లస్ 12 మైనస్ 6. ఓకేనా? సో 12 మైనస్ 6 వాల్యూ ఎంత? 6. సో 15 ప్లస్ 6 దట్ ఈస్ 21. సో 15 ప్లస్ 6 కూడా 21 కదా. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే మనం ప్లస్ అండ్ ఇంటూ ఆ రెండు సైన్స్ అనేవి చేంజ్ చేయడం వల్ల, ఓకేనా, సో మనకి ఈక్వేషన్ అనేది కరెక్ట్ అయింది. ఓకే, క్లియర్? సో ఈ విధంగా మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి సాల్వ్ చేస్తాం బై యూజింగ్ బాడ్మాస్ రూల్. ఓకే, సో ఈ బాడ్మాస్ రూల్ని యూజ్ చేసి మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? హాయ్ గైస్, వెల్కమ్ టు TryRate. టుడే టాపిక్ ఈజ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకే, సో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే యూజింగ్ ద రూల్ బాడ్మాస్. ఓకే, సో ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ అనేది యూజ్ చేయాలి ఎప్పుడు ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే. సో అందరికీ ఐడియా ఉంటుంది బాడ్మాస్ మీన్స్ బీ ఫర్ బ్రాకెట్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం బ్రాకెట్ ఎక్కడైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఓ ఫర్ ఆఫ్, డి ఫర్ డివిజన్, అండ్ ఎం ఫర్ మల్టిప్లికేషన్, and A for addition, S for subtraction. ఓకే, సో ఈ ఆర్డర్ మాత్రం మనం ఫాలో అవ్వాలి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వచ్చేసరికి ఈ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. సో అలాంటప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ అందులో ఎక్కడైనా బ్రాకెట్ ఉందా దాన్ని క్లియర్ చేయండి. నెక్స్ట్ ఆఫ్ ఉంటే ఆఫ్ని క్లియర్ చేయాలి. నెక్స్ట్ డివిజన్ని క్లియర్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ అడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఓకేనా? సో దాంతోపాటు ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ మైనస్ అంటారు. సో క్వశ్చన్లో 23 ప్లస్ 20 ఉంది అనుకోండి. సో మనకి 23 ప్లస్ 20, సో ప్లస్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ మైనస్ అన్నారు. అంటే ఇక్కడ మనం చేంజ్ చేయాలి. దట్ మీన్స్ ప్లస్ని మైనస్గా చేంజ్ చేసి, సో దీనికి ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఒకసారి చూడండి. సో ఫస్ట్ వన్, if P denotes multiplied by, T denotes subtracted from, M denotes added to, and B denotes divided by. Okay, then 28B 7P 8T 6M4 equal to what? Okay na? So దీని ఏ విధంగా అంటే P denotes multiplied by, that means P అనేది మనకి multiplication, T denotes subtract, సో T అనేది మనకి మైనస్. ఓకే, M denotes added to, సో M అనేది added to అంటే ఎడిషన్ కదా. అండ్ అలాగే B denotes divided by, B అనేది డివైడెడ్ బై. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? 28B 7P 8P 6M4. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 28, సో ఇక్కడ B డినోట్స్, B ఏంటి డినోట్ చేస్తుంది ఇక్కడ? మల్టిప్లికేషన్. సో డివిజన్, B అనేది డివిజన్ కదా, సో కాబట్టి డివిజన్ తీసుకున్నాం. 7, P ఏం డినోట్ చేస్తుంది? మల్టిప్లికేషన్, సో P ప్లేస్లో మల్టిప్లికేషన్. 8, T అనేది మైనస్ కదా, T ప్లేస్లో మైనస్. M అనేది ప్లస్ కదా, M ప్లేస్లో ప్లస్ 4. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం? యాజ్ పర్ బాడ్మాస్. ఓకేనా? సో చేసేటప్పుడు ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, అంటే ఫస్ట్ చేయాల్సింది మనం డివిజన్ ఎక్కడుందో అక్కడ చూడండి. 28 డివైడెడ్ బై 7 దట్ మీన్స్ 4. ఓకేనా? సో 4 into 8 minus 6 plus 4. Okay, 4 8s are 32. 32 minus 6 plus 4. Okay, సో ఇక్కడ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ వచ్చేసరికి ఏది రెండింటిలో ఏది ఫస్ట్ చేసినా ఓకే. సో ముందు ఎడిషన్ చేసి తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలని లేదు. అదే విధంగా చేద్దామంటే చూడండి, -6 + 4 కదా, సో అంటే -2 వస్తుంది. 32 - 2 దట్ మీన్స్ 30. లేదంటే 32 - 6 దట్ ఈస్ 26 + 4 30. ఏదన్నా కానీ ముందు ఏం చేసినా కానీ అది ఒక ఎడిషన్ సబ్ట్రాక్షన్ వరకు మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ 32 - 6 26 + 4 30. సో ఫైనల్లీ వి గాట్ ఆన్సర్ 30. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి క్వశ్చన్లో ఏదైతే ఇస్తారో దేన్ని ఇండికేట్ చేస్తుంది అన్నారో ఆ లెటర్ వచ్చేసి కొన్ని సమయాల్లో మనకి ఏ విధంగా ఇస్తారంటే, సో ఇక్కడ P డినోట్స్ మల్టిప్లైడ్ అన్నారు కదా, సో అక్కడ ఇంటూ డినోట్స్ మల్టిప్లైడ్ అంటారు, ఇంటూ డినోట్స్ డివైడెడ్ బై అంటారు.
అంటే క్వశ్చన్లో ఇంటూ ఇస్తారు, దాన్ని మనం రీప్లేస్ చేసి డివైడెడ్ బైగా మనం చేంజ్ చేసుకోవాలి. ఓకేనా. సో కన్వర్ట్ చేసిన తర్వాతకి మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం నెక్స్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యూ మీన్స్ యాడెడ్ టు. క్యూ వచ్చేసి యాడెడ్ టు, దట్ మీన్స్ ప్లస్. జే మీన్స్ మల్టిప్లికేషన్, టీ మీన్స్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్, కే మీన్స్ డివైడెడ్ బై. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 30k, 2q, 3j, 65. ఓకే. సో ఇప్పుడు చూడండి 30k, దట్ మీన్స్ 30 k వాల్యూ ఈజ్ డివైడెడ్ బై 2 q ప్లస్ 3 j అనేది మనకి ఇంటూ 6 t అనేది మనకి -5. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం బర్డ్మాస్ రూల్ చూసుకుంటే డివిజన్ అనేది, సో బ్రాకెట్ ఆఫ్ అని మ్యాక్సిమం మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో కొంచెం తక్కువ ఉంటాయి. సో ఉంటే బ్రాకెట్ క్లియర్ చేయండి ఫస్ట్, లేదంటే తర్వాతకి ఆఫ్ క్లియర్ చేయండి, తర్వాతకి డివిజన్. సో ఇందులో రెండు లేవు కాబట్టి మనం డివిజన్ తీసుకుంటున్నాం. ఓకేనా. సో 30 డివైడెడ్ బై 2, దట్ మీన్స్ 15 ప్లస్ మల్టిప్లికేషన్ కదా ఇప్పుడు 3 into 6, దట్ మీన్స్ 18 -5. ఓకేనా. సో 15 plus 18 minus 5, 18 minus 5, that is 13. 15 plus 13, 28. Okay, option B is the correct answer. And next one is P means division. మనకి ఇక్కడ P అనేది డివిజన్, అండ్ అలాగే T అనేది ఎడిషన్, M అనేది మనకి సబ్ట్రాక్షన్, D అనేది మల్టిప్లికేషన్. సో ఇప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చారు మనకి 12M, 12D, 28P, 70, 15. ఓకేనా. సో ఇప్పుడు చూసుకుంటే మనకి 12 M వాల్యూ మైనస్ 12 D సైన్ ఈజ్ ఇంటూ 28 P సైన్ ఈజ్ డివైడెడ్ బై 7 T సైన్ ఈజ్ ప్లస్ 15. సో మనం ఫస్ట్ చేయాల్సింది డివిజన్, అంటే ఇక్కడ 28 డివైడెడ్ బై 7, దట్ మీన్స్ 4. ఓకేనా. సో ఇప్పుడు 12 మైనస్ 12 ఇంటూ 4 ప్లస్ 15 కదా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 12 4 జా, దట్ మీన్స్ 12 మైనస్ 12 4 జా 48 ప్లస్ 15. ఓకే. సో ప్లస్ 12 ప్లస్ 15, దట్ ఈస్ 27. ఓకేనా. సో 27 మైనస్ 48, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్. ఓకే. సో 27 మైనస్ 48, దట్ మీన్స్ 48 minus 27, that is 21. So minus 21. So option D is the correct answer. Okay, 27 minus 48, that is minus 21. And next one, L stands for plus. L stands for plus, M stands for minus, M stands for minus, N stands for into, P stands for divided by. దెన్ 14N, 10L, 42P, 2M, 8 అనేది మనం సింప్లిఫై చేయాలి ఇక్కడ. ఓకేనా. సో చూడండి 14N, 10L, 42P, 2M, 8. ఓకే. సింప్లిఫై చేసేటప్పుడు 14 N సైన్ వచ్చేసి ఇంటూ 10, L సైన్ వచ్చేసి మనకి ప్లస్ 42, P సైన్ వచ్చేసి డివైడెడ్ బై 2, M సైన్ వచ్చేసి -8. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ డివిజన్ చేస్తాం, దట్ మీన్స్ 42 డివైడెడ్ బై 2, దట్ ఈస్ 21. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 14 ఇంటూ 10, దట్ ఈస్ 140 ప్లస్ 21 -8. ఓకేనా. సో ఇక్కడ 140 -8 ఏమవుతుంది 132 ప్లస్ 21. సో ఓవరాల్లీ మనకి ఏమొస్తుంది 153. ఓకేనా. 132 ప్లస్ 21, 153. ఆప్షన్ ఏ ఇస్ ద correct answer. Clear? And next one, P denotes divided by. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో. ఓకేనా. సో P denotes డివైడెడ్ బై, Q denotes ఇంటూ, R denotes ప్లస్, S denotes మైనస్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 18Q, 12P, 4R, 5S6. ఓకేనా. సో ఇక్కడ 18 Q సైన్ ఈజ్ ఇంటూ 12 P సైన్ ఈజ్ డివైడెడ్ బై 4 R సైన్ ఈజ్ ప్లస్ 5 S సైన్ ఈజ్ -6. ఓకేనా. సో ఇక్కడ చూడండి 12 డివైడెడ్ బై 4, సో దట్ మీన్స్ 3. 12 డివైడెడ్ బై 4, 3. 18 ఇంటూ 3 ప్లస్ 5 -6. 18 3 is 54. ఓకే. సో 54 ప్లస్ 5 -6.
54 plus 5, 59 minus 6, that is 53. So option A is the correct answer. Okay, next one. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు లెటర్స్ ఇచ్చారు కాబట్టి మనం సైన్స్ అనేవి సింపుల్గా సాల్వ్ చేసేసాం. సో ఇక్కడికి వచ్చేసరికి సింపుల్గానే సాల్వ్ చేయొచ్చు, కానీ మనం అయ్యేది కన్ఫ్యూజన్ అవుతాం ఇక్కడ. ఓకేనా? సో కన్ఫ్యూజన్ కాకుండా చూసుకోండి కొంచెం. ఓకే, ప్లస్ స్టాండ్స్ ఫర్ ఇంటూ, అండ్ అలాగే మైనస్ స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై, ఇంటూ స్టాండ్స్ ఫర్ మైనస్, డివైడెడ్ బై స్టాండ్స్ ఫర్ ప్లస్. ఓకేనా? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 12 plus 90 minus 5 into 9 divided by 3. సో ఇక్కడ ఏంటంటే ప్లస్ ఉండే ప్లేస్లో మనం సైన్ చేంజ్ చేయాలి ఇంటూ అని. సో మ్యాక్సిమం ఇక్కడ చేసే తప్పులు ఏంటంటే 12 plus 90 minus 5 into 9 divided by 3. సో కొంతమంది ఇదే ఈక్వేషన్ని సాల్వ్ చేస్తారు. సో ఆన్సర్ అనేది కొన్ని సమయాల్లో ఇక్కడ ఆప్షన్స్లో ఉంటుంది. ఓకేనా? సో అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే సైన్ చేంజ్ చేయాలి. సైన్ చేంజ్ చేసిన తర్వాతకి మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఇది క్వశ్చన్ మాత్రమే. 12 ప్లస్ మీన్స్ ఇంటూ. ఓకేనా? సో ప్లస్ ప్లేస్లో మనం ఇంటూ తీసుకుంటాం. 90 మైనస్ మీన్స్ డివైడెడ్ బై. సో కాబట్టి మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై 5 ఇంటూ మైనస్ 9 డివైడెడ్ బై మీన్స్ ప్లస్ 3. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? సో 90 డివైడెడ్ బై 5, దట్ మీన్స్ 18. ఓకేనా? 12 ఇంటూ 18 మైనస్ 9 ప్లస్ 3. ఓకే, సో 12 ఇంటూ 18 వాల్యూ వచ్చేసరికి ఏమవుతుంది మనకి ఫైండ్ అవుట్ చేయండి. సో 12 ఇంటూ 10, దట్ మీన్స్ 120. 12 ఇంటూ 8 96. ఓకే, సో ఇప్పుడు యాడ్ చేయగా మనం ఏకే వచ్చింది 216 మైనస్ 9 ప్లస్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6. ఓకే, 216 మైనస్ 6 210. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ అందరూ చేసే తప్పు ఏంటంటే, సో ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో దాన్ని డైరెక్ట్గా సాల్వ్ చేసేస్తారు. కానీ మనం అలా సాల్వ్ చేయకుండా, సో ఇక్కడ ఏవైతే సైన్ చేంజ్ చేయమన్నారో సైన్ చేంజ్ చేసిన తర్వాతకి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా చూడండి, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై. సో ప్లస్ ఉంటే దాన్ని మనం డివైడెడ్ బైగా కన్వర్ట్ చేయాలి. అండ్ అలాగే మైనస్ మీన్స్ యాడెడ్ టు. So instead of minus we can use plus. And అలాగే into means subtracted from. So into ఉంటే minus, and divided by means multiplied by. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, 15 divided by 12 minus 36 plus 3. ఓకేనా? సో 15 divided by సైన్ చేంజ్ ఏమైంది into. సో instead of divided by we can use into. And అలాగే 12 instead of minus we can use in. Sorry, instead of minus we can use plus. ఓకే, మైనస్ని ప్లస్గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది, మనం దాన్ని ప్లస్గా. అండ్ 36 ప్లస్ ఉన్న దగ్గర ఏం కన్వర్ట్ చేయాలి? డివైడెడ్ బై. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయండి. 36 డివైడెడ్ బై 3, దట్ మీన్స్ 12. 15 ఇంటూ 12, 15 10 150, అండ్ 30 180. 180 ప్లస్ 12 ఏమవుతుంది మనకి? 192. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మైనస్ స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై. సో మైనస్ స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై, ప్లస్ స్టాండ్స్ ఫర్ ఇంటూ, డివైడెడ్ బై స్టాండ్స్ ఫర్ మైనస్, ఇంటూ స్టాండ్స్ ఫర్ ప్లస్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈజ్ కరెక్ట్. సో ఇచ్చే ఆప్షన్స్లో డైరెక్ట్గా మనకి క్వశ్చన్, అన్ని ఆప్షన్స్లో కూడా క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా? సో మనం సైన్ చేంజ్ చేసిన తర్వాతకి ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అన్నారు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే 27 రాదు, కానీ ఇచ్చే సైన్ చేంజెస్ చేయాలి. సో అప్పుడు 27 వస్తుందా అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఆ విధంగా. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ విధంగా చేయాలి అంటే, సో అన్ని ఆప్షన్స్ మనం ఫాలో అయ్యే బదులు, ఓకేనా, కొన్ని ఆప్షన్స్ మాత్రం ఫాలో అవ్వాలి. అది ఎలా ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, మైనస్ ప్లేస్లో ఏముంది? డివైడెడ్ బై. చేంజ్ చేయాలి అంటే ఇక్కడ ఏ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. డివైడెడ్ బై ఫస్ట్ చూసుకుందాం, ఎందుకంటే డివైడెడ్ బైతో చూస్తే క్యాన్సిల్ అయిపోతాయి. సో క్యాన్సిల్ అయిపోతే మనకి కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. సో అలా ఏ రెండింటి దగ్గర క్యాన్సిల్ అవుతుంది? 6 డివైడెడ్ బై 5 అయితే క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 5 డివైడెడ్ బై 4 అయితే క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 4 డివైడెడ్ బై 2 ఉంది అంటే ఇక్కడ సైన్ చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో మనకి 30 డివైడెడ్ బై 6 అవ్వాలి.
ఓకే 30/6 అయితే అప్పుడు మనకి 5 అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో మైనస్ అనేది డివైడెడ్ బై ఉంది. సో ఇక్కడ మైనస్ అనేది డివైడెడ్ బై కాకుండా ప్లస్ అనేది డివైడెడ్ బై ఉంటే ఇది చూస్తాం, కానీ మైనస్ అనేది డివైడెడ్ బై కాబట్టి ఆప్షన్ ఏ ఫస్ట్ అనేది చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ చూడండి ఆప్షన్ ఏ తీసుకుందాం. 30 - 6 + 5 × 4 / 2 27 వస్తుందా రాదా? ఓకే, సో ఇప్పుడు చూడండి 30 మైనస్ని మనం ఏ విధంగా రీప్లేస్ చేయాలి, డివైడెడ్ బై 6 ప్లస్ అనేది ఇంటూ 5 ఇంటూ అనేది +4 డివైడెడ్ బై అనేది -2. సో ఇక్కడ చూడండి 30/6 దట్ మీన్స్ 6 5 కదా 30. ఓకే, సో 5 × 5 5 5 ఏమొస్తుంది మనకి 25. సో 25 + 4 -2 4 - 2 2. సో 25 + 2 దట్ ఈస్ 27. సో డైరెక్ట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ మనం చెక్ చేయక్కర్లేదు, ఎందుకు ఆల్రెడీ చెప్పాను నేను. సో మనకు 30/6 అక్కడ ఎక్కువగా క్యాన్సిల్ అయ్యే ప్రాబిలిటీ దేనికి ఉంది, 30 and 6 కదా. సో అది క్యాన్సిల్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బి తీసుకున్నా, ప్లస్లో ఏం తీసుకుంటాం మనం ఇంటూ. సో 30 × 6 అంటే సో దీనికంటే చాలా పెద్ద వాల్యూ వచ్చేస్తుంది. అండ్ అలాగే డివైడెడ్ బై ప్లేస్లో మైనస్ 30 - 6 అంటే మనకి వాల్యూ ఉంటుంది. సో దాన్ని 24 × 5 దట్ మీన్స్ 120. సో ఇది కూడా ఎక్కువ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ ఇంటూ ప్లేస్లో మనం ప్లస్ తీసుకుంటాం. సో 36/5 అవుతుంది. ఓకేనా, సో లేదు ఇక్కడ 6 అండ్ ఇక్కడ 30 + 6 అవుతుంది. దట్ మీన్స్ ఏంటి, మనకి క్యాన్సిల్ అవ్వాలి 30 and 6 అనేది. క్యాన్సిల్ అవ్వాలంటే డివైడెడ్ బై ఎక్కడ వస్తుంది, మైనస్ని రీప్లేస్ చేస్తే డివైడెడ్ బై వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఫస్ట్ నేను తీసుకున్నా ఆ విధంగా. ఓకేనా, సో ఆ విధంగా మీరు చెక్ చేయండి, ఎక్కడైతే ఏ ఆప్షన్లో క్యాన్సిల్ అవుతుందో ఆ విధంగా తీసుకోండి. ఓకేనా, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వన్, which of the following interchanges in signs and numbers will make the given equation correct? 8 × 9 + 2 = 74. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమన్నారంటే 8 × 9 దట్ మీన్స్ 72 + 2 74. కానీ మళ్ళీ చేంజ్ చేయగా మనకి ఆన్సర్ అనేది రావాలి. ఇంటర్చేంజ్ ఇట్ సైన్స్. సో సైన్స్ అంటే ఇంటూ ప్లస్ అనేవి అండ్ అలాగే నంబర్స్ 8 9 2 ఈ మూడింట్లో ఏ రెండు మనం చేంజ్ చేసినా కానీ ఆన్సర్ అనేది మళ్ళీ 74 రావాలి. అలాంటివి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ఆప్షన్ అనేది మనం చూస్ చేసుకున్నాం. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆప్షన్ 1 చూస్తున్నా. ఆప్షన్ ఏ ఎక్స్ అండ్ ఈక్వల్ టు ఇంటూ అండ్ ఈక్వల్ టు ఇది అండ్ ఇది రెండు కూడా రీప్లేస్ చేయమన్నారు. ఓకేనా, సో ఇప్పుడు చేస్తే 8 = అండ్ ఇక్కడ 2 and 9 కూడా ఇంటర్చేంజ్ చేయాలి. దట్ మీన్స్ 9 ప్లేస్లోకి 2 2 ప్లేస్లోకి 9. ఫస్ట్ వచ్చేసి చూద్దాం 8 = 9 + 2 × 74. ఈ విధంగా ఫస్ట్ సైన్స్ రివర్స్ చేసాం. సో ఇప్పుడు నెంబర్స్ రివర్స్ చేయండి. 2 and 9 కదా, 8 = 2 + 9 × 74. ఓకేనా, సో ఇప్పుడు మనం చేసింది ఏంటి, సైన్స్ అండ్ అలాగే నెంబర్స్ రెండు కూడా ఇంటర్చేంజ్ చేసాం. చేసిన తర్వాతకి ఈ విధంగా వచ్చింది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 8 వస్తుందా? సో 8 కంటే చాలా పెద్ద వాల్యూ వస్తుంది దీన్ని సాల్వ్ చేస్తే. కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఓకే, ఆప్షన్ బి చూడండి, ఇంటూ అండ్ ప్లస్. ఓకే, 8 + 9 × 2 = 74. అలాగే 8 and 2 కూడా రీప్లేస్ చేయాలి. దట్ మీన్స్ 2 + 9 × 8 = 74. ఓకే, అంటే మనం మొత్తం సైన్స్ అండ్ నెంబర్స్ రీప్లేస్ చేసాం. సో ఈ క్వశ్చన్కి ఈ విధంగా రీప్లేస్ చేసాం. ఓకేనా, సో 8 ప్లేస్లో 2 2 ప్లేస్లో 8 ఇంటర్చేంజ్ చేసాం. అలాగే ఇంటూ ప్లేస్లో ప్లస్ ప్లస్ ప్లేస్లో ఇంటూ రీప్లేస్ చేసాం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి 9 8 72 2 + 72 74 = 74. ఆప్షన్ బి అనేది మనం ఇంటర్చేంజ్ చేయడం వల్ల కరెక్ట్ వచ్చింది ఆన్సర్. దట్ మీన్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఇంటూ అండ్ ప్లస్ 8 and 2 ఆ రెండు కూడా మనం రీప్లేస్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, in the following question by using which mathematical operator will be the expression become correct? 18 6 9 27. సో ఇక్కడ మనం ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లోకి సైన్స్ అనేవి రీప్లేస్ చేయాలి. సో మనం ఏ విధంగా రీప్లేస్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, మ్యాక్సిమం ఫైనల్లో ఉండేది మనకి ఏమొస్తుంది, ఈక్వల్ టు. సో అన్నిట్లో కూడా ఫైనల్లో ఈక్వల్ టు ఉంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ 6 and 9 డివైడెడ్ బై చేయడానికి అవుతుందా, అవ్వదు. 6 / 9 అనేది అవుతుందా, అవ్వదు. అండ్ అలాగే 18/6 అనేది ప్రాబిలిటీ ఉంది. సో కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై ఏదైతే ఛాన్స్ ఉందో అది తీసుకుందాం ఫస్ట్. సో ఓన్లీ ఆప్షన్ బి ఉంది కాబట్టి అది ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకేనా, సో 18/6 × 9 = 27 వస్తుందా రాదా, 27. సో 18/6 3 × 9
సో 3 9 27 into 27 LHS ఈక్వల్ టు RHS. ఓకేనా. సో మనం ఆ విధంగా ఎజమ్స్ చేసుకోవాలి. ఓకేనా. సో ఎవ్రీ ఆప్షన్ అనేది చెక్ చేసేదానికంటే సో మనకి ఎక్కడ సూటబుల్ ఏ సైన్ అనేది సూటబుల్ అవుతుంది మనం ఇమాజిన్ చేయగలిగితే ఆన్సర్ అనేది చాలా తక్కువ టైంలో మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ కరెక్ట్ ద గివెన్ ఈక్వేషన్ బై ఇంటర్చేంజ్ టూ నంబర్స్. ఏమైనా రెండు నెంబర్స్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాతకి మనకి ఆన్సర్ రావాలి అన్నారు. ఓకేనా. సో ఏ రెండు నెంబర్స్ ఇంటర్చేంజ్ చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 and 3 ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి. ఓకేనా. 8 and 3 ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది. సో 8 డివైడెడ్ బై 4 అవుతుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్లో 8 and 3 లేదు. సో 3 and 4 చూద్దాం. 4 ఇక్కడ 3 ఇక్కడ 4 డివైడెడ్ బై 3 క్యాన్సిల్ అవ్వదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ 4 and 8. సో ఇక్కడ 4 అండ్ అలాగే ఇక్కడ 8 తీసుకున్నాం అనుకోండి. సో 5 and 3. సో 5 ఇక్కడ వచ్చేస్తే 5 డివైడెడ్ బై 4 అవ్వదు. అండ్ అలాగే 5 and 9. సో 5 9 ఇంటర్చేంజ్ చేసే ముందు ఒకసారి మనం 4 and 8 చెక్ చేద్దాం. ఓకేనా. సో 8 ఇంటూ, సో దట్ మీన్స్ 4 into 3 డివైడెడ్ బై 8. సో అంటే 3/8. సో 4 1 4 2 బై అయిపోతుంది కాబట్టి సో మనకి ఛాన్సే లేదు ఇక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ 5 and 3 చెక్ చేద్దాం. 8 ఇంటూ, ఓకే 5 కదా, 5 and 3 ఇంటర్చేంజ్ చేస్తున్నాం. 8 into 5 డివైడెడ్ బై 4 ప్లస్ 9 మైనస్ 3. ఓకేనా. 5 ప్లేస్లోకి 3 అండ్ 3 ప్లేస్లోకి 5 వచ్చేసి మనం రీప్లేస్ చేసాం. సో ఇప్పుడు 8 into 5 డివైడెడ్ బై 4 అంటే 5/4 కదా. సో ఇక్కడ 8 into 5/4. 4 1 4 2. సో అంటే 2 into 5 దట్ మీన్స్ 10 plus 9 minus 3. 10 plus 19 minus 3 దట్ ఈస్ 16. సో మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ వచ్చింది. సో ఏ రెండు చేంజ్ చేయడం వల్ల మనకి 5 and 3 అనేది ఇంటర్చేంజ్ చేయడం వల్ల మనకి ఈక్వేషన్ అనేది కరెక్ట్ అయింది. సో మనం ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇచ్చే ఈక్వేషన్ అనేది ఇన్కరెక్ట్ అంట. విచ్ ఆఫ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు కరెక్ట్ ద ఈక్వేషన్. సో ఏ రెండు సైన్స్ అనేవి మనం ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది అన్నారు. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం. 15 ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ ఏ చూద్దాం. ప్లస్ ఇంటూ. సో ఇక్కడ ప్లస్ పెట్టాలి అండ్ అలాగే ప్లస్ ప్లేస్లో ఇంటూ పెట్టాలి. ఓకేనా. సో 40 డివైడెడ్ బై 40 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి డివైడెడ్ బై అనేది మ్యాక్సిమం చేంజ్ చేయకుండా ఉందాం దీంట్లో. ఓకేనా. అంటే ఆప్షన్ బి, ఆప్షన్ డి తీసుకోవద్దు. ఓకే. సో ఆప్షన్ ఏ, సి కదా, ఈ రెండింటిలో ఆప్షన్ ఏ చెక్ చేద్దాం. సో 15 ఇంటూ, దట్ మీన్స్ ఇంటూ అండ్ ప్లస్ రీప్లేస్ అవుతున్నాయి. అంటే ప్లస్ 12 ఇంటూ 40 డివైడెడ్ బై 40 మైనస్ 6 ఈక్వల్ టు 21. ఓకేనా. సో ఇప్పుడు డివిజన్ ఫస్ట్ వచ్చేసి బాడ్మస్ రూల్ కదా. 40 డివైడెడ్ బై 40 దట్ మీన్స్ 1. 12 into 1 12 కదా. అంటే 15 ప్లస్ 12 మైనస్ 6. ఓకేనా. సో 12 మైనస్ 6 వాల్యూ ఎంత, 6. సో 15 ప్లస్ 6 దట్ ఈస్ 21. సో 15 ప్లస్ 6 కూడా 21 కదా. సో LHS ఈక్వల్ టు RHS. అంటే మనం ప్లస్ అండ్ ఇంటూ ఆ రెండు సైన్స్ అనేవి చేంజ్ చేయడం వల్ల ఓకేనా సో మనకి ఈక్వేషన్ అనేది కరెక్ట్ అయింది. ఓకే, క్లియర్. సో ఈ విధంగా మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి సాల్వ్ చేస్తాం బై యూజింగ్ బాడ్మాస్ రూల్. ఓకే, సో ఈ బాడ్మాస్ రూల్ని యూజ్ చేసి మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్. Hi guys, welcome to TryRate. Today topic is mathematical operations. ఓకే, సో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే యూజింగ్ ద రూల్ బాడ్మాస్. ఓకే, సో ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ అనేది యూజ్ చేయాలి ఇప్పుడు ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే. సో అందరికీ ఐడియా ఉంటుంది బాడ్మాస్ మీన్స్ బీ ఫర్ బ్రాకెట్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం బ్రాకెట్ ఎక్కడైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఓ ఫర్ ఆఫ్, డి ఫర్ డివిజన్, అండ్ ఎం ఫర్ మల్టిప్లికేషన్, అండ్ ఏ ఫర్ ఎడిషన్, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. ఓకే, సో ఈ ఆర్డర్ మాత్రం మనం ఫాలో అవ్వాలి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వచ్చేసరికి ఈ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. సో అలాంటప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ అందులో ఎక్కడైనా బ్రాకెట్ ఉందా దాన్ని క్లియర్ చేయండి. నెక్స్ట్ ఆఫ్ ఉంటే ఆఫ్ని క్లియర్ చేయాలి. నెక్స్ట్ డివిజన్ని క్లియర్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ అడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఓకేనా, సో దాంతోపాటు ఈ
మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ మైనస్ అంటారు. సో క్వశ్చన్లో 23 ప్లస్ 20 ఉంది అనుకోండి. సో మనకి 23 ప్లస్ 20, సో ప్లస్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ మైనస్ అన్నారు. అంటే ఇక్కడ మనం చేంజ్ చేయాలి, దట్ మీన్స్ ప్లస్ని మైనస్గా చేంజ్ చేసి, సో దీనికి ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఈ విధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఒకసారి చూడండి. సో ఫస్ట్ వన్, if P denotes multiplied by, T denotes subtracted from, M denotes added to, and B denotes divided by. Okay. Then 28B, 7P, 8T, 6M4 equal to what? Okay. So దీని ఏ విధంగా అంటే P denotes multiplied by, that means P అనేది మనకి multiplication. T denotes subtract. సో T అనేది మనకి మైనస్. ఓకే. M denotes added to. సో M అనేది added to అంటే ఎడిషన్ కదా. అండ్ అలాగే B denotes divided by, B అనేది డివైడెడ్ బై. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, 28B, 7P, 8P, 6M4. ఓకే. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 28, సో ఇక్కడ B డినోట్స్, B ఏంటి డినోట్ చేస్తుంది ఇక్కడ, మల్టిప్లికేషన్. సో డివిజన్, B అనేది డివిజన్ కదా, సో కాబట్టి డివిజన్ తీసుకున్నాం. 7, P ఏం డినోట్ చేస్తుంది, మల్టిప్లికేషన్, సో P ప్లేస్లో మల్టిప్లికేషన్. 8, T అనేది మైనస్ కదా, T ప్లేస్లో మైనస్. M అనేది ప్లస్ కదా, M ప్లేస్లో ప్లస్ 4. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం, యాజ్ పర్ బాడ్మాస్. ఓకేనా. సో చేసేటప్పుడు ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, అంటే ఫస్ట్ చేయాల్సింది మనం డివిజన్ ఎక్కడుందో అక్కడ చూడండి. 28 డివైడెడ్ బై 7, దట్ మీన్స్ 4. ఓకేనా. సో 4 into 8 minus 6 plus 4. Okay, 4 8s are 32. 32 minus 6 plus 4. ఓకే. సో ఇక్కడ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ వచ్చేసరికి ఏది రెండింటిలో ఏది ఫస్ట్ చేసినా ఓకే. సో ముందు ఎడిషన్ చేసి తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలని లేదు. అదే విధంగా చేద్దామంటే చూడండి, -6 + 4 కదా, సో అంటే -2 వస్తుంది. 32 - 2 దట్ మీన్స్ 30. లేదంటే 32 - 6 దట్ ఈస్ 26 + 4 30. ఏదన్నా కానీ ముందు ఏం చేసినా కానీ అది ఒక ఎడిషన్ సబ్ట్రాక్షన్ వరకు మాత్రమే. ఓకేనా. సో ఇక్కడ 32 - 6, 26 + 4 30. సో ఫైనల్లీ వి గాట్ ఆన్సర్ 30. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ విధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి క్వశ్చన్లో ఏదైతే ఇస్తారో దేన్ని ఇండికేట్ చేస్తుంది అన్నారో ఆ లెటర్ వచ్చేసి కొన్ని సమయాల్లో మనకి ఏ విధంగా ఇస్తారంటే, సో ఇక్కడ P డినోట్స్ మల్టిప్లైడ్ అన్నారు కదా, సో అక్కడ ఇంటూ డినోట్స్ మల్టిప్లైడ్ అంటారు, సారీ ఇంటూ డినోట్స్ డివైడెడ్ బై అంటారు. అంటే క్వశ్చన్లో ఇంటూ ఇస్తారు, దాన్ని మనం రీప్లేస్ చేసి డివైడెడ్ బైగా మనం చేంజ్ చేసుకోవాలి. ఓకేనా. సో కన్వర్ట్ చేసిన తర్వాతకి మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం నెక్స్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి Q మీన్స్ యాడెడ్ టు. Q వచ్చేసి యాడెడ్ టు, దట్ మీన్స్ ప్లస్. J మీన్స్ మల్టిప్లికేషన్. T మీన్స్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్. K మీన్స్ డివైడెడ్ బై. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 30K, 2Q, 3J, 65. ఓకే. సో ఇప్పుడు చూడండి 30K, దట్ మీన్స్ 30, K వాల్యూ ఈజ్ డివైడెడ్ బై 2, Q ప్లస్ 3, J అనేది మనకి ఇంటూ 6, T అనేది మనకి -5. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం బడ్మాస్ రూల్ చూసుకుంటే డివిజన్ అనేది, సో బ్రాకెట్ ఆఫ్ అని మ్యాక్సిమం మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో కొంచెం తక్కువ ఉంటాయి. సో ఉంటే బ్రాకెట్ క్లియర్ చేయండి ఫస్ట్, లేదంటే తర్వాతకి ఆఫ్ క్లియర్ చేయండి, తర్వాతకి డివిజన్. సో ఇందులో రెండు లేవు కాబట్టి మనం డివిజన్ తీసుకుంటున్నాం. ఓకేనా. సో 30 డివైడెడ్ బై 2, దట్ మీన్స్ 15 ప్లస్ మల్టిప్లికేషన్ కదా ఇప్పుడు 3 into 6, దట్ మీన్స్ 18 -5. ఓకేనా. సో 15 + 18 - 5, 18 - 5 దట్ ఈస్ 13. 15 + 13 28. ఓకే. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ P మీన్స్ డివిజన్. మనకి ఇక్కడ P అనేది డివిజన్, అండ్ అలాగే T అనేది ఎడిషన్, M అనేది మనకి సబ్ట్రాక్షన్, D అనేది మల్టిప్లికేషన్. సో ఇప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చారు మనకి, 12M, 12D, 28P, 70, 15. ఓకేనా. సో ఇప్పుడు చూసుకుంటే మనకి 12, M వాల్యూ -12, D సైన్ ఈజ్ ఇంటూ 28, P సైన్ ఈజ్ డివైడెడ్ బై 7, T సైన్ ఈజ్ ప్లస్ 15.
సో మనం ఫస్ట్ చేయాల్సింది డివిజన్, అంటే ఇక్కడ 28 డివైడెడ్ బై 7, దట్ మీన్స్ 4. ఓకేనా. సో ఇప్పుడు 12 ఇంటూ 4 ప్లస్ 15 కదా. నెక్స్ట్ మల్టిప్లికేషన్, 12 4 జా, దట్ మీన్స్ 12 మైనస్ 12 4 జా 48 ప్లస్ 15. ఓకే. సో ప్లస్ 12 ప్లస్ 15, దట్ ఈస్ 27. ఓకేనా. సో 27 మైనస్ 48, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్. ఓకే. సో 27 మైనస్ 48, దట్ మీన్స్ 48 minus 27, that is 21. So minus 21. So option D is the correct answer. Okay, 27 minus 48, that is minus 21. And next one, L stands for plus. L stands for plus, M stands for minus, M stands for minus, N stands for into, P stands for divided by. దెన్ 14n 10l 42p 2m 8 అనేది మనం సింప్లిఫై చేయాలి ఇక్కడ. ఓకేనా. సో చూడండి, 14n 10l 42p 2m 8. ఓకే. సింప్లిఫై చేసేటప్పుడు 14 n సైన్ వచ్చేసి ఇంటూ 10, l సైన్ వచ్చేసి మనకి ప్లస్ 42, p సైన్ వచ్చేసి డివైడెడ్ బై 2, m సైన్ వచ్చేసి మైనస్ 8. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ డివిజన్ చేస్తాం, దట్ మీన్స్ 42 డివైడెడ్ బై 2, దట్ ఈస్ 21. నెక్స్ట్ మల్టిప్లికేషన్, 14 ఇంటూ 10, దట్ ఈస్ 140 ప్లస్ 21 మైనస్ 8. ఓకేనా. సో ఇక్కడ 140 మైనస్ 8 ఏమవుతుంది, 132 ప్లస్ 21. సో ఓవరాల్లీ మనకి ఏమొస్తుంది, 153. ఓకేనా. 132 ప్లస్ 21 153. ఆప్షన్ ఏ ఇస్ ద correct answer. Clear? And next one, P denotes divided by. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో. ఓకేనా. సో P denotes divided by, Q denotes into, R denotes plus, S denotes minus. Then what is the value of 18Q 12P 4R 5S6. ఓకేనా. సో ఇక్కడ 18 Q సైన్ ఈజ్ ఇంటూ 12 P సైన్ ఈజ్ డివైడెడ్ బై 4 R సైన్ ఈజ్ ప్లస్ 5 S సైన్ ఈజ్ మైనస్ 6. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 12 డివైడెడ్ బై 4, సో దట్ మీన్స్ 3. 12 డివైడెడ్ బై 4 3. 18 ఇంటూ 3 ప్లస్ 5 మైనస్ 6. 18 3 జా 54. ఓకే. సో 54 ప్లస్ 5 minus 6. 54 plus 5 59 minus 6, that is 53. So option A is the correct answer. Okay, next one. సో ఇక్కడ చూడండి, ఇంతకు ముందు లెటర్స్ ఇచ్చారు కాబట్టి మనం సైన్స్ అనేవి సింపుల్గా సాల్వ్ చేసేసాం. సో ఇక్కడికి వచ్చేసరికి సింపుల్గానే సాల్వ్ చేయొచ్చు, కానీ మనం అయ్యేది కన్ఫ్యూజన్ అవుతాం ఇక్కడ. ఓకేనా. సో కన్ఫ్యూజన్ కాకుండా చూసుకోండి కొంచెం. ఓకే. ప్లస్ స్టాండ్స్ ఫర్ ఇంటూ, అండ్ అలాగే మైనస్ స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై, ఇంటూ స్టాండ్స్ ఫర్ మైనస్, డివైడెడ్ బై స్టాండ్స్ ఫర్ ప్లస్. ఓకేనా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 12 ప్లస్ 90 మైనస్ 5 ఇంటూ 9 డివైడెడ్ బై 3. సో ఇక్కడ ఏంటంటే ప్లస్ ఉండే ప్లేస్లో మనం సైన్ చేంజ్ చేయాలి ఇంటూ అని. సో మ్యాక్సిమం ఇక్కడ చేసే తప్పులు ఏంటంటే 12 ప్లస్ 90 మైనస్ 5 ఇంటూ 9 డివైడెడ్ బై 3. సో కొంతమంది ఇదే ఈక్వేషన్ని సాల్వ్ చేస్తారు. సో ఆన్సర్ అనేది కొన్ని సమయాల్లో ఇక్కడ ఆప్షన్స్లో ఉంటుంది. ఓకేనా. సో అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే సైన్ చేంజ్ చేయాలి. సైన్ చేంజ్ చేసిన తర్వాతకి మనం సాల్వ్ చేయాలి. ఓకేనా. సో ఇది క్వశ్చన్ మాత్రమే. 12 ప్లస్ మీన్స్ ఇంటూ. ఓకేనా. సో ప్లస్ ప్లేస్లో మనం ఇంటూ తీసుకుంటాం. 90 మైనస్ మీన్స్ డివైడెడ్ బై. సో కాబట్టి మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై 5 ఇంటూ మైనస్ 9 డివైడెడ్ బై మీన్స్ ప్లస్ 3. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఓకేనా. సో 90 డివైడెడ్ బై 5, దట్ మీన్స్ 18. ఓకేనా. 12 ఇంటూ 18,